అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. A warm welcome to అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఇస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకు గోవర్ధనముడిలో ఇలా 3 గోవర్ధనముడులు ఒక బ్లాక్ బీట్తో వచ్చే డిజైన్ ప్యాటర్న్లో పంచలోహంలో ఇలాంటి చైన్స్, అలాగే దాంతోపాటుగా ఇలాంటి ఫింగర్ రింగ్స్ ఫ్యాన్సీ టైప్లో మనకు 2 డిజైన్స్ కొత్తగా వచ్చాయి. ఇవి చూపించేస్తానమాట. అయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పే ముందు ఒక్కసారి మీకు ఆర్డర్ పెట్టాలి అంటే ఎలా పెట్టాలనేది ఒకసారి చూద్దాం. ప్రోడక్ట్ నచ్చినప్పుడు ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801010420 వాట్సాప్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు జీపే, ఫోన్పే లాంటి యూపీఐ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల మీకు హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చిన వెంటనే మీరు ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేయకుండా అన్బాక్సింగ్ వీడియో తీస్తూ ఓపెన్ చేయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డ్యామేజ్ కనుక ఉంటే మీకు ఎక్స్చేంజ్కి వీలుంటుంది. ఒకవేళ డ్యామేజ్ పీస్ వచ్చి మీరు అన్బాక్సింగ్ వీడియో తీయకపోతే నేను ఎలాంటి హెల్ప్ మీకు చేయలేనమాట. ఓకేనా? అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ పర్ పార్సల్ ఆల్ ఓవర్ ఇండియా. ఒక్క పార్సల్లో మీకు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. సింగిల్ పార్సల్, సింగిల్ అడ్రస్ ఆల్ ఓవర్ ఇండియా మీకు 80 రూపీస్ పడుతుంది అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ ప్రస్తుతానికి లేదు. స్టోర్ వచ్చేసి మనకు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా ఉంటుంది. సంజయ్ స్టీల్ బిగ్ బజార్ కాదండి, స్టీల్ బిగ్ బజార్, నార్మల్ స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ కొట్టి కామెంట్లో రాయండి ఎలా ఉన్నాయో. నోటిఫికేషన్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. స్టోర్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే, పెద్దది కాదు, చిన్న రిక్వెస్టే, యూ కెన్ డూ ఇట్. స్టోర్కి వచ్చే ముందు కూడా మీరు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. ఏ ప్రోడక్ట్ కోసం వస్తున్నారో అది ఉందా లేదా అని చెక్ చేసేసుకొని రండి. అలాగే వచ్చే ముందు లేటెస్ట్వి 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూసి రండి. మీకు కనుక స్టోర్లో మంచి ఎక్స్పీరియన్స్, మంచి సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఇవి 2 ఖచ్చితంగా చేసి రండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదు ఇవి ఏది చేసుకోకుండా ఊరికే వీడియో చూసాము, అడ్రస్ డిస్క్రిప్షన్లో చెక్ చేసేసుకున్నాము, వచ్చాము అంటే కనుక మీకు అంత మంచి సాటిస్ఫాక్షన్ కానీ అంత మంచి ఎక్స్పీరియన్స్ కానీ ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసీవింగ్ అండ్ ఆల్. కానీ ప్రోడక్ట్ విషయంలో మాత్రం మీరు అందరూ ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేశారో అలాంటి క్వాలిటీసే నేను మంచి క్వాలిటీస్ మీకు ఇస్తున్నాను. ప్రోడక్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మీ అప్రోచ్ కానివ్వండి, మా అప్రోచ్ కానివ్వండి, ఇవి 2 చేయకుండా వస్తే మాత్రం మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా చెప్పేస్తాను, నాన్ తెలుగు పీపుల్కి అర్థమయ్యేటట్టుగా. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లేస్ అన్ ఆర్డర్ ఆఫ్ ద ప్రోడక్ట్ దట్ యూ లైక్, సో టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ సెండ్ ఇట్ టు 8801010420 వాట్సాప్ నెంబర్. చెక్ ద అవైలబిలిటీ. వన్స్ we bill it, then you can pay the payment through UPI or any of the UPI like GPay or PhonePe. Then you will get the parcel in 3 to 10 days home delivery. Once you get the parcel, please make sure that you do an unboxing video clearly. This is to ensure that you get a proper product. If there is a damage in case in the transportation, then this unboxing video will help you out in claiming the exchange. If the product is damaged and you did not do the unboxing video, then you cannot claim the product for exchange. Shipping charges are standardized one, which are 80 rupees per parcel per address, and the parcel may contain any number of products. For example, you want to buy some 5 products, and for all the 5 products together, one parcel, we will charge only 80 rupees all over India. Okay? Then cash on delivery option is not available. The store is located in Hyderabad Dilsukhh Nagar. The address is Alankrith, opposite Steel Big Bazaar, Sai Baba Temple Line, Dilsukhh Nagar, Hyderabad. So before you come, if you are planning to visit the store, there are 2 things that you need to do. One, before you visit the store, please check the availability of the product. And second is, please make sure you watch latest 5 to 10 videos from our channel. This will make sure that you understand most of the products, its related details. Then you will have very nice experience at the store. If you come without watching this, then you may not have so good experience at the store.
బట్ వీ గ్యారంటీ యూ దాట్ యూ విల్ లైక్ ఆల్ ద ప్రోడక్ట్స్. ప్రోడక్ట్ వైజ్ దేర్ వుడ్ నాట్ బీ ఎనీ కంప్లైంట్. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో డీటెయిల్స్ నేను చెప్తాను. మెటల్ ఏంటి, ఏం సంగతి, ఎందుకు పాలిష్ చేయాలి, అవన్నీ కూడా జాగ్రత్తగా వినండి. మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఇవే వీడియోలో మీకు క్లారిఫై అయిపోతాయి. వీడియో చూడకుండా మళ్ళీ అడిగిన క్వశ్చన్సే అడగకుండా ఒక్కసారి వీడియో చూడండి. ఓకేనా? వీడియోలో లేని విషయం ఏదైనా మీరు క్వశ్చన్ అడిగితే నేను అప్పుడు ఆన్సర్ ఇస్తాను. లేదు అంటే సింప్లీ ప్లీజ్ వాచ్ ద వీడియో అగైన్ అని చెప్పేస్తాను అనమాట. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి అసలు ఈ డిజైన్ ఏంటి అన్నది చూద్దాం. డిజైన్ వచ్చేసి ఇది గోవర్ధన ముడి లేదా బ్రహ్మముడి లేదా ఊరికే ముడి అని అంటారనమాట. ఇది స్పెసిఫిక్గా మనకు సౌత్ ఇండియాలో మరీ స్పెసిఫిక్గా అంటే మనకు తెలుగు వాళ్ళు ఎక్కువగా వాడతారు. దాని తర్వాత కన్నడ, తమిళ్ వాళ్ళు వాడతారనమాట. కానీ ఇది మనకు తెలుగు వాళ్ళకు ఎక్కువగా వాడే లేదా సేల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఓకేనా? దీన్ని గోవర్ధన ముడి లేదా బ్రహ్మముడి లేదా ఊరికే ముడి అంటారనమాట. ఇది చైన్ ఏదైతే ఉందో ఇది మనకు కంప్లీట్గా హ్యాండ్ మేడ్, అంటే చేతితో చేస్తారనమాట. ఈ అల్లడాలు ఇవన్నీ చూడండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఇవి కూడా కంప్లీట్గా మీకు పర్ఫెక్ట్గా అల్లుతారనమాట. ఓకే, సో ప్యాటర్న్ వచ్చేసి మీకు 3 గోవర్ధన ముడులు, ఒక బ్లాక్ బీట్, మళ్ళీ ఫాలోడ్ బై 3 గోవర్ధన ముడి, ఒక బ్లాక్ బీట్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. అయితే మెటల్ ఏంటి అండి? మెటల్ వచ్చేసి మనకు కంప్లీట్గా పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ వేయడం జరిగింది. అదేమిటండి అసలు పంచలోహం అంటే పాలిష్ వెయ్యరు కదా, అదేంటండి ఎప్పుడు బంగారంలో మెరుస్తూ ఉంటుంది కదా, ఇలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసం, ఇలా డౌట్ ఉన్న వాళ్ళందరికీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. మళ్ళీ అడిగారంటే వాచ్ ద వీడియో అంటానమాట. ఇప్పుడు మీరు స్టోర్కి వచ్చిన తర్వాత కూడా ఇదే క్వశ్చన్ అడిగితే సింపుల్గా, అందుకే మీరు నెక్స్ట్ టైం రండి, వచ్చేటప్పుడు వాచ్ ద వీడియో. ఎందుకంటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినంత క్లియర్గా నేను షాప్లో ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, అంత టైం ఉండకపోవచ్చు, కస్టమర్స్ ఎక్కువగా ఉండొచ్చు, చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. అందుకే వీడియోస్ చూసి రండి. మినిమం ఎక్స్ప్లెనేషన్ అనేది స్టోర్లో ఇస్తాను, మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేను అనమాట. ఓకేనా? సో ఒకటి అయితే ఇప్పుడు మరి మెరవాలి కదా, అన్పాలిష్డ్ మెరవాలి కదా, ఎందుకు మెరవదు అన్నది ఒక్కసారి చూద్దాం. పంచలోహ ఎప్పుడు మెరుస్తుంది? ఫస్ట్ థింగ్, అసలు పంచలోహ ఎందుకు మెరుస్తుంది, ఎప్పుడు మెరుస్తుంది అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్, అంటే ఉంగరం కానివ్వండి, బ్యాంగిల్ కానివ్వండి, తాళీ చైన్ కానివ్వండి, ఏ వస్తువు అయినా సరే పంచలోహంతో చేసినప్పుడు వితౌట్ పాలిష్ వేసుకుంటే ఎప్పుడు మెరుస్తుంది అంటే దానికి రాపిడి ఉండాలి. రాపిడి అంటే ఫ్రిక్షన్, సాఫ్ట్ ఫ్రిక్షన్, అంటే ఏదో ఒక మన బాడీ రిలేటెడ్గా ఇలా, ఇది చూపిస్తున్నాను కదా, ఇలా అవుతూ ఉండాలి ఎప్పటికీ. అది దేనికి అవుతుంది? ఫస్ట్ మనకు రింగ్కి అవుతుంది. ఎలా అవుతుంది మీకు చూడండి, ఈ వేలికి మధ్యలో ఇలా అవుతుంది. మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా అవుతుంది. కాబట్టి కంప్లీట్గా మనకు రింగ్స్ అనేవి బాగా మెరుస్తాయి. మెరిసే వాటిల్లో, పంచలోహాల్లో వితౌట్ పాలిష్ మెరిసే వాటిల్లో రింగ్ ఫస్ట్గా మెరుస్తుంది. కాళ్ళ మెట్టెలు, ఇవి రెండు అద్భుతంగా మెరుస్తాయి. ఎందుకు కాళ్ళ మెట్టెలు కూడా, ఇప్పుడు ఇది కాళ్ళు అనుకోండి, కాళ్ళ మెట్టెలు కాబట్టి దీనికి కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. మీరు కాళ్ళ మీద కాలు వేసి ఇలా చక్కగా కడుగుతూ ఉంటారు కదా బయటికి వెళ్ళొచ్చినప్పుడు, లేదా మనం ఏ పని చేసినా కూడా ఒకసారి బయటికి వెళ్ళొస్తే మన కాళ్ళు కడుక్కుంటాం జనరల్లీ మురికి అయినప్పుడు. సో అలా ఆ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకు మెరుస్తూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు బ్యాంగిల్ కూడా మనకి ఇక్కడ వేసుకుంటాం కాబట్టి, మనం స్నానం చేసేటప్పుడు అవన్నీ కూడా సబ్బు నీట్గా తగులుతుంది కాబట్టి, లేదా వేరే పనులు చేస్తున్నా సరే ఉంగరానికి లేనంత ఫ్రిక్షన్, దీనికి రింగ్కి ఉన్నంత ఫ్రిక్షన్ లేకపోయినా మీకు ఏదో ఒక విధంగా మనకు ఫ్రిక్షన్ అనేది ఉంటుంది, ఆ రాపిడి అనేది ఉంటుంది. కాబట్టి బ్యాంగిల్ కూడా మనకు బాగా మెరుస్తుంది. దాని తర్వాత మనకు కాళ్ళ పట్టీలు, యాంక్లెట్స్. సో థర్డ్ లైన్లో ఫస్ట్ ఏది అంటే రింగ్స్ అండ్ టో రింగ్స్, మెట్టల్. సెకండ్ బాగా మెరిసేది అంటే బ్యాంగిల్స్. థర్డ్ బాగా మెరిసేది అంటే యాంక్లెట్స్. అందుకే మన దగ్గర వితౌట్ పాలిష్లో రింగ్స్ దొరుకుతాయి, వితౌట్ పాలిష్లో బ్యాంగిల్స్ దొరుకుతాయి, వితౌట్ పాలిష్లో మనకు కాళ్ళ పట్టీలు దొరుకుతాయి.
మెటల్ కూడా దొరుకుతాయి. వీటికి ఎలాంటి పాలిష్ అక్కర్లేదు. మీ బాడీలో వేడి కొంచెం ఎక్కువగా ఉన్నా కొంచెం మెరుపు అటు ఇటు ఉంటుంది, కానీ మీకు చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇది కాకుండా సపోజ్ మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకొని మరి ఇదెందుకండి మరి పాలిష్ లైన్, సింపుల్గా 2 రీజన్స్. 1, మెడలో మీకు రాపిడి ఉండదు. మెడలో వేసుకున్న ప్రోడక్ట్కి మీకు రాపిడి ఉండదు. మీరు రోజు వేసుకున్నా సరే మెడలో వేసుకున్న ప్రోడక్ట్కి రాపిడి ఉండదు. సెకండ్ థింగ్, మన బాడీలో అన్నిటికన్నా ఎక్కువగా మనకు మెడ దగ్గరని, గొంతు దగ్గర మెడ దగ్గరనే వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు మనం గొంతు దగ్గర చెయ్యి పెట్టి చూస్తాం కదా. మీరు నార్మల్గా ఇలా చెయ్యి పట్టి చూడండి, ఇలా గొంతు దగ్గర ఇలా చెయ్యి పెట్టి చూడండి, మీ గొంతు దగ్గర వేడిగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే బాడీలో ఉన్న అక్యుములేషన్ అంతా కూడా అక్కడ హీట్ అక్యుములేషన్ అక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట. అది ప్రతి ఒక్కరికి అంతే, కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది ఆ వేడి, కానీ హీట్ మాత్రం అక్కడ అక్యుములేట్ అయి ఉంటుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నందువల్ల ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో ఉన్న మెటల్, అంటే మన రింగ్స్ ఏవైతే వాడతామో ఆ మెటల్ మెడ దగ్గరకు వచ్చే వరకు మనకు షైనింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, నల్లగా అవ్వదు, కాకపోతే డల్ అయిపోతుంది. కాబట్టి దీనికి మాత్రం మనం పాలిష్ వేసి ఇస్తున్నాము. మీరు వేసుకున్నా సరే మీ బాడీలో వేడి లేకపోయినా మీకు కంపారిటివ్లీ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏమంటారంటే మా బాడీలో అసలు హీటే లేదండి, అసలు హీటే లేదు మా బాడీలో అంటారనమాట. ఇలా ఎందుకు అంటున్నానంటే అసలు స్టోర్కి వచ్చిన వాళ్ళు ఇలా అన్నవాళ్ళు ఉన్నారు, అసలు మా బాడీలో హీటే లేదంటారు. ఇంకా వాళ్ళకి నేను ఏం చెప్పాలో అర్థం కాదు. ఓకే, బాడీలో హీట్ లేకపోయినా మరి ఫ్రిక్షన్ ఉందా అండి అంటే మేబీ అందుకు డల్ అవ్వచ్చు వితౌట్ పాలిష్ వేసుకుంటే. మీరు ఎన్ని డైలాగులైనా చెప్పండి, నా దగ్గర లాజికల్గా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎండ్కి వేస్తాను, దానికి మీరు ఆన్సర్ చెప్పలేరు. ఓకే, నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి కస్టమర్లు ఏ క్వశ్చన్ వేస్తారో నాకు తెలుసు, కాబట్టి మీకు ఎలాంటి లాజికల్ క్వశ్చన్ వేయాలో కూడా నాకు తెలుసు. కాబట్టి మీరు దయచేసి వీడియోస్ చూసి వస్తే ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి డౌట్స్ ఏవి ఉండవు. చాలా చక్కగా ప్రోడక్ట్ కొనాలా లేదా అన్న డెసిషన్ మాత్రమే పెండింగ్ ఉంటుందన్నమాట. మిగతా విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటాయి. సో అందుకు దీనికి మనం మైక్రో గోల్డ్ పాలిష్ వేస్తామన్నమాట. అయితే మైక్రో గోల్డ్ పాలిష్ అంటే గుడ్డిగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 6 months అన్నది గుర్తుపెట్టుకోవాలి. డైలీ యూస్ 6 months. ఓకే, సో ఇది మనకు రోజు వాడితే కనుక మైక్రో గోల్డ్ పాలిష్, ఏదైనా మంచి క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్ మా దగ్గరనే అని కాదు, వేరే ఎవరి దగ్గరైనా సరే మంచి క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్ 6 months అంటారు. ఓకేనా, డైలీ యూస్ చేస్తే 6 months. అయితే దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే. జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అంటే ఏంటి? జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అంటే మీరు స్నానం చేసేటప్పుడు కానీ అలాంటి స్నానాలకి వెళ్ళేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తే, అంటే వాటర్ ఎక్కువగా తగలకుండా చూసుకోవడం. ఎందుకు స్నానం దగ్గర పర్టికులర్గా అంటున్నానంటే చాలామంది మీలో వేడి నీళ్ళు స్నానం చేసే అలవాటు ఉంటుంది. సో వేడి నీళ్ళు స్నానం అలవాటు ఉన్న వాళ్ళకు, ఇంకా చెప్పాలి అంటే 2 పూటలు స్నానం చేసే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. అందులో ఇప్పుడు ఎలాగో మనకు ఫిబ్రవరి అయిపోతుంది కాబట్టి, సగం అయిపోయింది కాబట్టి, ఇప్పుడు అలాగో ఎండలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. మీరు మధ్యాహ్నం కూడా బయటికి వెళ్తే మీకు నాకు తెలిసి కొంచెం చెమట కూడా పడుతుంది. సో ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి మనకు 2 పూటలు స్నానం చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఓకేనా, సో ఇలా మీరు 1 పూట వేడి నీళ్ళతో స్నానం చేస్తే 1 నెల తగ్గడం ఈ పాలిష్, 2 పూటలు స్నానం చేస్తే ఇంకో నెల తగ్గడం. లేదు నాకు పర్ఫ్యూమ్స్ వాడడం చాలా అలవాటు ఉందండి, నేను మెడకు బాగా పర్ఫ్యూమ్ వాడతాను, పర్ఫ్యూమ్ అంటే మనకు కెమికల్, సో కెమికల్ వాడితే ఇంకో నెల తగ్గడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అందుకే మెయింటెనెన్స్ బాగా చక్కగా మెయింటైన్ చేసుకుంటే 6 months వరకు ఉంటుంది. ఇలాంటివి స్నానం చేసేటప్పుడు తీయకుండా చూసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మీకు ఒక 1 month అలా తగ్గుతూ పోతుందన్నమాట. ఓకే, అది అయితే మరి పాలిష్ పోయిన తర్వాత ఏం చేయాలండి? ఇది పంచలోహం కాబట్టి, మంచి స్ట్రాంగ్ మెటల్ కాబట్టి, చాలా చక్కగా ఉంటుంది కాబట్టి, స్ట్రాంగ్గా క్వాలిటీ బాగా ఉంటుంది కాబట్టి ఈ చైన్ని మీరు పాలిష్ పోయిన తర్వాత మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసుకోవచ్చు అండి రీపాలిష్? అంటే ఇప్పుడు 6 months అయింది, రీపాలిష్ చేయించుకున్నాను, ఆబ్వియస్లీ మైక్రో గోల్డ్ పాలిష్ కాబట్టి మీకు ఇంకో 6 months వస్తుంది. సెకండ్ టైం పోతే మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు.
కరెక్ట్గా చెప్పాలంటే ఎన్నిసార్లైనా మీరు దీన్ని రీపాలిష్ చేసుకోవచ్చు. ఎందుకంటే పంచలోహం మెటల్కి మైక్రోగోల్డ్ పాలిష్ ఎన్నిసార్లైనా నీట్గా పట్టుకుంటుందన్నమాట. ప్రాక్టికల్లీ చెప్పండి, మీరు లాజికల్గా మాట్లాడతారు కాబట్టి ప్రాక్టికల్లీ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, లేదా అలాంటి ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? నా ఓన్ ఫ్లవర్ చైన్ మీ అందరికీ చూసింటారు, తాళీ చైన్ లాగా అప్పట్లో మనం సేల్ చేసాం కదా, అది యూనిసెక్స్ చైన్ కాబట్టి నా దగ్గర ఉన్న ఫ్లవర్ చైన్ మాత్రం నేను 12th టైం రీపాలిష్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్నది మాత్రం 12th టైం, అంటే 12th టైం వరకు నేను మీకు చక్కగా భరోసా ఇస్తున్నాను అనమాట. నేను 13th టైం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. బేసిక్గా అయితే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ప్రాక్టికల్లీ చెప్పాలి, ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు అంటే 12 టైమ్స్ చక్కగా రీపాలిష్ చేసుకోవచ్చు. ఓకేనా? అందరికీ వచ్చే ఒక పెద్ద క్వశ్చన్, రీపాలిష్ ఎక్కడ చేస్తారు? మీరు చేస్తారా? మేము చేయమండి, మా దగ్గర రీపాలిష్ ఫెసిలిటీ అయితే లేదు. కాకపోతే మీరు జనరల్లీ, అంటే మీరు ఏ ఏరియాలో ఉంటారో నాకు తెలియదు కాబట్టి నేను జనరల్లీ చెప్తున్నాను. మనకు గోల్డ్ షాప్స్ కానీ గోల్డ్ స్మిత్స్ దగ్గర కానీ షాప్ బయట ఒక చిన్న షటర్ లాగా లేక షాప్ లోపలనే ఒక కార్నర్కి మీకు చూస్తే వాళ్ళ దగ్గర కొంచెం వైర్ లేకపోతే చిన్న చిన్న గిన్నెలు ఉండి వాటిలో ఏదో కెమికల్ లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, జనరల్ వాళ్ళే వేస్తారు. లేదు వాళ్ళు వెయ్యరు మైక్రోగోల్డ్ పాలిష్ అంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మా దగ్గర వెయ్యరండి, ఫలానా చోటు వేస్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అంటే మీరు జనరల్లీ చూడొచ్చు, చాలా షాప్స్ బయట కూడా కూర్చుంటారు. లేదా అంటే మీకు మొండా మార్కెట్, సికింద్రాబాద్ సైడ్ ఉన్న వాళ్ళకి మొండా మార్కెట్లో ఒకసారి చూడండి, ఇటుపక్క ఉన్న వాళ్ళు చార్మినార్ సైడ్ అలా చూసేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీకు అక్కడక్కడ ఉంటారు మైక్రోగోల్డ్ పాలిష్ అన్నట్టుగా, రోల్డ్ గోల్డ్ పాలిష్ అన్నట్టుగా ఉంటారు, వాళ్ళని అడిగి చెప్తారు. అయితే వాళ్ళకి చెప్పేటప్పుడు మైక్రోగోల్డ్ పాలిష్ 6 months వచ్చేది మైక్రోగోల్డ్ పాలిష్ అని క్లియర్గా చెప్పండి. వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ ఉంటే చెప్తారు, లేదు అంటే వాళ్ళు వేరే దగ్గరైనా చేసి తీసుకొని ఇస్తారు. ఎంత ఛార్జ్ పడుతుంది అంటే అది మీ ఏరియాని బట్టి మీ లొకేషన్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఒక 200 to 300 లోపల అయిపోతుంది. ఓకే, మ్యాక్సిమం 250, 200 లోపల అవ్వాలి. ఇంకా మీ ఏరియాని నాకు తెలియదు కదండి. ఇప్పుడు మీ ఏరియాలో టమాటాలు ఏ రేట్ ఉందో నాకేం తెలుస్తుంది కదా. మీ ఊర్లో అసలు మంది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి మీ ఊర్లో టమాటా ఏ రేట్ ఉందో నాకు ఎలా తెలీదో, ఇది కూడా మీ ఏరియాలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. మీరు ఒకసారి కనుక్కోండి. ఓకేనా? సో ఇది నాకు తెలిసి నేను అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మెటల్ ప్రోడక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పేశాను. ఇప్పుడు డైరెక్ట్గా నేను రేట్ వగేరా ఏమేమి లెంత్లో అవైలబిలిటీ ఉన్నాయి, సింగిల్ లైన్, డబుల్ లైన్ అవన్నీ కూడా చెప్తాను. ఓకేనా? నాకు తెలిసి ఇప్పటికీ 17 minutes అయిపోయింది. కాకపోతే ఈ 17 minutes కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇంకో క్వశ్చన్, డౌట్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకు చూడండి 3+1 అంటాను అనమాట. 3+1 అంటే 3 కొంటే ఒకటి ఫ్రీ కాదండి. చదువుకోని వాళ్ళు బెటర్ అండి. యాక్చువల్గా చదువుకున్న కస్టమర్స్ అయితే మరీ దారుణంగా, ఇది మనకు ఒక బ్రహ్మముడి ఒక బ్లాక్ బీట్ చేశాను కదా, 1+1 అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు అనమాట. ఆర్డర్ ప్లేస్ చేసి పార్సల్ వచ్చిన తర్వాత కూడా నేను సింపుల్గా వాళ్ళకు వీడియో మళ్ళీ చూడండి అని పంపించేస్తాను అనమాట. ఓకేనా? సో ఇది 3+1 అంటారు. 3+1 అంటే 3 కొంటే ఒకటి ఫ్రీ కాదండి. 3 గోవర్ధన ముడులు ఒక బ్లాక్ బీట్ వస్తుంది, మళ్ళీ 3 గోవర్ధన ముడులు ఒక బ్లాక్ బీట్ వస్తుంది. ఇది 3+1 అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ మీకు 18 inchలో ఉంటుంది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 18 inch. ఈ 18 inchకి మనకు వెనక ఇలా హుక్ వచ్చేస్తుంది చక్కగా. చూడండి, హుక్ కూడా మనకు లాక్ సిస్టమ్ ఉంటుంది, మధ్యలో ఇలా డాట్ లాగా ఉంటుంది అనమాట. ఇది వెనక మనకు ఇలా హుక్ వచ్చేస్తుంది. ఫ్రంట్ మనకు ఇలా 2 ఓపెనబుల్ రింగ్స్ ఇచ్చేస్తానమాట. ఈ ఓపెనబుల్ రింగ్ దేనికి అంటే, ఒకవేళ మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉంది వేసుకోవాలి అనుకుంటే ఇది ఓపెనబుల్ రింగ్ ఉంటుంది, ఓపెన్ చేసేసుకొని లాకెట్ వేసేసుకుంటే క్లోజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీరు లేదు లాకెట్ లేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా కూడా వేసేసుకోవచ్చు. ఇది పెద్దగా డిఫరెంట్గా ఏం కనిపించదు, ఎందుకంటే 3 బ్రహ్మముడులు లాగా ఇది కూడా దీంట్లో కలిసిపోతుంది అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి 18 inch అండి, 18 inches. దీని రేట్ ఒక్కసారి చూద్దాం. ఓకే, 18 inchesలో మనకు ఇది ఇంపార్టెంట్. మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఇలా తీయండి. 1 అంటే సింగిల్ లైన్ అండి, డబల్ లైన్ కాదు, సింగిల్ లైన్. 18 inches మనకు 3+1 అంటే 3 గోవర్ధనముడి ఒక బ్లాక్ బీట్, 800 రూపీస్ పడుతుంది. ఓకే, 800 రూపీస్ పడుతుంది. ఇది సింగిల్ లైన్ 18 inches 3+1 800 ఓన్లీ. స్టోర్కి వచ్చే వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 వీడియోస్ లేటెస్ట్వి చూడండి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. ఓకేనా? ఇది 18. ఇది కావాలి అంటే ఇలా చక్కగా
స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా మనకు 24 ఇంచెస్ ఇలా 24 ఇంచెస్లో వచ్చేస్తుంది. అయితే 24 ఇంచెస్కి మనకి ఏమైంది అంటే వెనక హుక్ ఏం లేదు, వెనక సైడ్ హుక్ ఏం లేదనమాట. ఎందుకు అంటే మనకు తలపై నుంచి ఈజీగా వేసుకుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెనక హుక్ లేదు. ఫ్రంట్లో మాత్రం మనకు ఇలా 2 రింగ్స్ ఓపెనబుల్ రింగ్స్ ఇచ్చాం. అంటే ఇది కూడా వెనక వేసేసుకోవచ్చు, మీరు వితౌట్ లాకెట్ వేసుకోవాలి అనుకుంటే ఇలా చక్కగా ఇది వెనక వెళ్ళిపోతుంది, మీకు ఇక్కడ ఫ్రంట్లో ఇలా చక్కగా కంటిన్యూగా వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో లేదు మీ దగ్గర మంకీ హుక్ ఉన్న ఏదైనా లాకెట్ ఉన్నా కూడా అది దీనికి వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి సింగిల్ లైన్లో వచ్చేసింది మనకు. సింగిల్ లైన్లో ఓకే 24 ఇంచెస్లో సింగిల్ లైన్లో 3+1 3 గోవర్ధన ముడి ఒక బ్లాక్ బీట్తో వచ్చింది. ఇది వచ్చేసి మనకు 1000 రూపీస్ పడుతుంది. 24 ఇంచెస్ అనమాట. ఓకే 24 ఇంచెస్ మీరు చక్కగా ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. లేటెస్ట్ 5 to 10 వీడియోస్ చూడండి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. ఓకేనా. ఇది నెక్స్ట్ ఇంకొంచెం పెద్దగా ఉందా అండి అంటే అది కూడా ఉందన్నమాట. సింగిల్ లైన్లోనే మనకు 27 ఇంచెస్ వచ్చిందనమాట. 27 ఇంచెస్కి కూడా మనకు వెనక హుక్ అనేది ఏమీ లేదు, మీకు ఫ్రంట్ మాత్రమే ఇలా డబుల్ రింగ్ వచ్చేస్తుంది. ఇది వెనక్కు కూడా వెళ్ళిపోతే మీ దగ్గర లాకెట్ ఏం లేదు, నార్మల్గా వేసుకుంటున్నామన్నా కూడా ఇలా చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. 27 ఇంచెస్లో వస్తుందన్నమాట. ఒకసారి రేట్ ఎంత ఉందో చూద్దాం. 1 అంటే సింగిల్ లైన్ అండి, 27 ఇంచెస్ 3+1 3 అంటే 3 గోవర్ధన ముడి +1 అంటే ఒక బ్లాక్ బీట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు రీజనబుల్ ప్రైస్లో 1200కి వస్తుంది. ఇది 1+1 అంటే ఒక గోవర్ధన ముడి ఒక బ్లాక్ బీట్ చాలా మందికి నచ్చింది. మీ అందరికీ ఒకవేళ కొన్న వాళ్ళందరూ కూడా మీకు నచ్చితే కింద కమెంట్లో రాసేసేయండి. ఓకే. సింగిల్ లైన్ 27 ఇంచెస్ 3 గోవర్ధన ముడి ఒక బ్లాక్ బీట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 1200 పడుతుంది. స్టోర్కి వచ్చే ముందు కూడా మీరు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 వీడియోస్ లేటెస్ట్వి చూడండి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 27 కూడా కాదండి, నాకు 30 పడుతుంది. నాకు 30లో ఏమైనా ఉందా 30 ఇంచ్లో అంటే చూడండి ఎంత చక్కగా 30 ఇంచ్లో వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు కొంచెం పర్సనాలిటీ పెద్దగా ఉన్నా లేదా మీ హైట్ ఎక్కువగా ఉన్నా అలాంటి వాళ్ళు ఇలా 30 తీసేసుకోవడం బెటర్. ఆ లెంత్ విషయంలో అంటే ఏ చైన్ మీకు సెట్ అవుతుంది అన్న దానికి నేను చెప్పడం కన్నా మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదో ఒక చైన్ మీరు వాడతారు కాబట్టి మెడలో మీకు అది తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు సింగిల్ లైన్ 30 ఇంచెస్ అండి, 3 గోవర్ధన ముడి ఒక బ్లాక్ బీట్ 3+1. ఇది వచ్చేసి మనకు 1400 పడుతుంది. 1400 మాత్రమే పడుతుంది అనమాట. 3+1 సింగిల్ లైన్ 30 ఇంచెస్ 1400 ఓన్లీ. ఓకే. స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ 5 to 10 చూసేసేయండి, అలాగే వచ్చేటప్పుడు క్యాష్ క్యారీ చేస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఎందుకు క్యారీ చేయమంటున్నానంటే యూపీఐలో కొన్ని చేంజెస్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట, దానికోసం అంటున్నాను అనమాట. నెక్స్ట్ సింగిల్ లైన్ చూసేసరి కదా 18 ఇంచ్ ఉంది, 24 ఇంచ్ ఉంది, 27 ఉంది, 30 ఇంచ్ ఉంది. ఇప్పుడు డబుల్ లైన్లో చూద్దామండి. డబుల్ లైన్లో మనకు ఇంక సింగిల్ లైన్ మా పర్సనాలిటీకి సింగిల్ లైన్ కనిపించదండి, కనిపించేటట్టు నాకు డబుల్ లైన్ కావాలి. చాలామంది డబుల్ లైన్ కూడా యూస్ చేస్తారు, సింగిల్ లైన్ కన్నా డబుల్ లైన్ యూస్ చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. సో ఇది డబుల్ లైన్ అనమాట. డబుల్ లైన్ మనకు ఎలా వస్తుంది అంటే వెనక దీనికి కొన్నిటికి చార్కోని వస్తుంది, ఇది కొంచెం లెస్ దెన్ ఇది 20 ఇంచ్ కాబట్టి మనకు ఇలా పైనుంచి వేసుకోలేం కాబట్టి ఇలా హుక్ వచ్చేస్తుంది చూడండి, ఇలా హుక్ వచ్చేస్తుంది. ఓపెన్ చేసేసి వేసేసుకోవడం, వెనక ఇలా హుక్ వస్తుంది. ఫ్రంట్లో మీకు ఇలా వచ్చేసి మీకు ఓపెనబుల్ రింగ్ ఇలా ఓపెనబుల్ రింగ్స్ 2 ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు లాకెట్ ఉంది అంటే లాకెట్ వేసేసుకోవచ్చు, లేదు లాకెట్ లేదు అంటే డైరెక్ట్గా ఇలా వేసేసుకున్నా కూడా మీకు చక్కగా ఉంటుందన్నమాట, మొత్తం కలిసిపోతుంది. ఓకేనా. డబుల్ లైన్లో మనకి ఇలా ఉంటుంది చూడండి, చాలా చక్కగా ఇలా డబుల్ లైన్లో వచ్చేస్తుంది. మీకు ఇన్ కేస్ నేను వీడియోలో ఇది ఇలా పడింది కాబట్టి చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు ఇలా వచ్చింది అనుకోండి, అయ్యయ్యో ఇది డ్యామేజ్ పీస్ అని అనుకోకుండా ఊరికే ఇలా అంటే అయిపోతుంది. ఓకేనా. ఎక్కడైనా సరే ఇదంతా కూడా చేతితో అల్లింది కాబట్టి మీకు ఆబ్వియస్లీ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉందో ఇలా కొంచెం తిప్పితే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, కొంచెం ఇలా చేస్తే సరిపోతుంది.
చూడండి చక్కగా వచ్చేసింది. ఓకే, అదనమాట. సో ముందు టెన్షన్ పడిపోతారు, టెన్షన్ పడకండి. ఇలాంటివి ఏమైనా ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో డబుల్ లైన్ మనకి ఇలా చక్కగా వచ్చేస్తుంది చూడండి. ఓకే, డబుల్ లైన్ మనకు చక్కగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 20 ఇంచెస్లో అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు నేను మీకు దగ్గర పెట్టి చూపించేస్తాను. లెంత్ డీటెయిల్స్ చూద్దాం. 2 లైన్, ఫస్ట్ 2 అంటే 2 లైన్ అండి. 2 లైన్లో 20 ఇంచెస్, 20 ఇంచెస్లో వచ్చింది. 3+1 అంటే ప్యాటర్న్ పేరు అది. 3 గోవర్ధన ముడి, ఒక బ్లాక్ బీట్తో వస్తుంది. రేట్ వచ్చేసి మనకు 1600 పడుతుంది. రేట్ వచ్చేసి 1600 పడుతుంది. ఓకేనా, 1600 పడుతుంది. స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకొని లేటెస్ట్వి 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. క్యాష్ క్యారీ చేస్తే బెటర్. నెక్స్ట్ ఇందులోనే డబల్ లైన్లోనే మనకు 24 ఇంచెస్, డబల్ లైన్లోనే మనకు 24 ఇంచెస్ చాలా చక్కగా అందంగా ఉంటుంది. అయితే దీనికి వెనక మనకు హుక్ రాదు, ఎందుకంటే 24 ఇంచెస్ మీరు మెడ మీద నుంచి చక్కగా వేసేసుకోవచ్చు కాబట్టి దీన్ని చార్కోణి అంటారు. చార్కోణి అంటే కొంచెం హిందీ తెలుగు హిందీ వర్డ్ లాగా అనుకోవచ్చు. కోణి అంటే కొనాలు. ఓకే, అలా తెలుగు అండ్ హిందీ రెండు కలిపినట్టుగా ఉంటుంది. చార్కోణి అంటారు. ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్లో వచ్చేసి మీకు ఇలా డబుల్ లైన్, డబుల్ ఇది వచ్చేస్తుంది. 2 రింగ్స్ వచ్చేస్తాయి. లాకెట్ ఉంటే వేసేసుకోవచ్చు, లాకెట్ లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా కూడా వేసేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. ప్యాటర్న్లో మీకు కలిసిపోతుంది అనమాట. ఓకేనా, ఇలా డబుల్ లైన్ వస్తుంది. చాలా చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. సింగిల్ లైన్ కన్నా డబుల్ లైన్ అడిగే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారనమాట. సో దీని లెంత్ ఒక్కసారి చూద్దాం మనం. ఇది 24 ఇంచెస్ అండి. సో డబుల్ లైన్ 2 అంటే డబుల్ లైన్. డబల్ లైన్ 24 ఇంచెస్లో మనకు 3+1 3 గోవర్ధన ముడి, ఒక బ్లాక్ బీట్తో వస్తుంది. రేట్ వచ్చేసి మనకు 2000 పడుతుంది. రీజనబుల్ అండి, పంచలోహాల్లో రీజనబుల్. అండ్ గోవర్ధన ముడి అంటే మన ఓన్ సిగ్నేచర్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనా, 2000 పడుతుంది. 3+1 ప్యాటర్న్లో. ఓకే, డబల్ లైన్ ఇది వచ్చేసి డబల్ లైన్ ఉంటుందన్నమాట. సో స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 లేటెస్ట్ వీడియోస్ తప్పకుండా చూడండి. అలాగే క్యాష్ క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీనికన్నా పెద్దది ఉందా అంటే 27 ఇంచెస్ అవైలబుల్ అండి. 27 ఇంచెస్ అవైలబుల్. ఓకే, ఇది కూడా మేము కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నాము లేదా మా పర్సనాలిటీ కొంచెం పెద్దది అనుకున్న వాళ్ళు ఇది తీసేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా బ్యాక్ మనకు మెడ పైన వెనక సైడ్ వచ్చేసి మనకు ఇలా చార్కోణి వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకు లాకెట్ వేసుకోవడానికి వీలు ఉండేటట్టుగా ఇలా వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఇంతకు చెప్పాను కదా, అయ్యో అనుకోకుండా జస్ట్ ఇలా అనేసుకోండి సరిపోతుంది. ఇలా ఓపెనబుల్ రింగ్స్ 2 రింగ్స్ వచ్చేస్తాయి. ఇది మీరు యూజ్ చేసేసుకోవచ్చు లాకెట్ ఉంటే. లాకెట్ లేకపోయినా యాజ్ ఈజ్గా వేసేసుకోవచ్చు. మీకు ఈ డిజైన్లో ఇలా కలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది మనం ఒకసారి రేట్ చూద్దాం. రేట్ వచ్చేసి మనకు 2 లైన్ అండి. 2 లైన్ 27 ఇంచెస్. 3+1 అంటే 3 గోవర్ధన ముడి, ఒక బ్లాక్ బీట్. రేట్ వచ్చేసి 2400 పడుతుంది. 2400 ఓన్లీ. ఓకేనా, 2400 చాలా బాగుంటుంది. కంప్లీట్గా పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ అనమాట. స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 వీడియోస్ లేటెస్ట్వి చూడండి. అలాగే క్యాష్ క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లెంత్ చూద్దాం ఒక్కసారి. లాస్ట్ లెంత్ వచ్చేసి మనకు 30 అని తెలుసు కదా. ఇలా 30లో చాలా బాగుంటుందండి. మీరు హైట్ ఎక్కువగా ఉండి లేదా మీ పర్సనాలిటీ కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటే 30 చాలామంది రెఫర్ చేస్తారు. యాక్చువల్ 32 కూడా అడుగుతారు, కానీ 32 లేదండి, 30 మాత్రమే ఉంది. డబల్ లైన్, సింగిల్ లైన్, డబల్ లైన్. ఓకే, దీనికి కూడా వెనక మనకి ఇలా చార్కోణి వచ్చేస్తుందండి. వెనక చార్కోణి వచ్చేస్తుంది. ఫ్రంట్లో వచ్చేసి మనకు కింద ఇలా ఓపెనబుల్ రింగ్స్ వచ్చేస్తాయి. ఓకే, లాకెట్ కోసం. లేదు ఒకవేళ లాకెట్ లేదు అనుకున్నా కూడా ఇలా వేసేసుకోవచ్చు. మీకు డిజైన్లో కలిసిపోతుంది అనమాట. ఓకే, దీని రేట్ ఒక్కసారి చూద్దాం మనం. దీని రేట్ వచ్చేసి మనకు చక్కగా డబుల్ లైన్ 30 ఇంచెస్లో డబుల్ లైన్ వచ్చేసి మనకు 30 ఇంచ్లో డబుల్ లైన్ 3+1 అంటే 3 గోవర్ధన ముడి, ఒక బ్లాక్ బీట్తో పాటు వస్తుంది. 2800 ఓన్లీ. 2800 ఓన్లీ అనమాట. ఓకేనా, 30 ఇంచెస్లో డబల్ లైన్ 2800. ఓకేనా. సో స్టోర్కి వచ్చే వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 లేటెస్ట్ వీడియోస్ చూడండి. అలాగే క్యాష్ క్యారీ చేస్తే బెటర్. ఇంకొక ప్యాటర్న్ అండి. ఇంతకుముందు ఇప్పుడు చూపించినవన్నీ 3+1 కదా, 3 గోవర్ధన ముడి, ఒక బ్రహ్మముడి, ఒక బ్లాక్ బీట్. ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రం 5+1 ఉందండి. 5+1 అంటే 5 గోవర్ధన ముడులు వస్తాయి, ఒకటి మీకు బ్లాక్ బీట్ వస్తుంది అనమాట. 5 గోవర్ధన ముడి, ఒక బ్లాక్ బీట్. ఇది ఒకే ఒక్క ప్యాటర్న్లో ఉంది. 18 ఇంచెస్లో మాత్రమే సింగిల్ లైన్లో అవైలబుల్ ఉంది. దీంట్లో వేరే ఏ ప్యాటర్న్ లేదు. అన్ని ప్యాటర్న్స్ కూడా 3+1లో ఉన్నాయి. ఇది మాత్రం
ఓన్లీ 18 ఇంచ్లో మాత్రమే ఉందన్నమాట. ఓకేనా, సింగిల్ లైన్ 18 ఇంచ్. ఇది చూసేసుకోవచ్చు మీరు. సింగిల్ లైన్ 18 ఇంచ్ వచ్చేసి 5+1 అంటే 5 గోవర్ధన ముడులు ఒక బ్లాక్ బీట్తో పాటు వస్తుంది. రేట్ వచ్చేసి ఓన్లీ 800 అనమాట. ఓకే, రేట్ వచ్చేసి ఓన్లీ 800. ఓకే, సో ఇవండి ఈ రోజుకి చైన్స్. ఇప్పుడు రింగ్స్ చూద్దాం. ఫ్యాన్సీ రింగ్స్ చూపిస్తానన్నాను కదా, అయితే రింగ్స్ చూద్దాము. రింగ్స్ వచ్చేసి ఫ్యాన్సీ రింగ్స్ లేడీస్కి అద్భుతంగా ఫ్లవర్ టైప్. లాస్ట్ టైం ఫ్లవర్ టైప్ చేశా కదా, అందులో చాలా సైజెస్ వరకు చాలా అయిపోయాయి. నాకు తెలిసి 1-2 ఉంటాయి లాస్ట్ టైం చేసిన ఫ్లవర్ డిజైన్. దానికి దీనికి తేడా ఏంటంటే ఫ్లవర్ సేమ్ ఉంటుంది, ఈ సైడ్స్కి మాత్రం దానికి దీనికి తేడా ఉంటుంది డిజైన్లో. ఇది వేరే డిజైన్, అది వేరే డిజైన్ అనమాట. ఓకేనా, ఇది చూడ ఎంత చక్కగా ఉంటుందో మీకు. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా పంచలోహం వితౌట్ పాలిష్ అండ్ డైలీ యూస్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ఫ్యాన్సీ టైప్ కాబట్టి దీన్ని కొంచెం పింకిష్గా చేసాం. మీకు రోజ్ గోల్డ్ అని ఉంటుంది కదా, మరీ కంప్లీట్ రోజ్ గోల్డ్ టైప్లో కాకుండా లైట్గా పింకిష్ వస్తుంది, కొంచెం లైట్గా మీకు రోజ్ గోల్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇదండి డిజైన్ వచ్చేసి మనకు 7 స్టోన్ డిజైన్ మధ్యలో వచ్చేసింది. అటుపక్క ఇటుపక్క మనకు ఇలా చక్కగా డిజైన్ వచ్చేసి ఒక స్టోన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ 2 ప్యాటర్న్స్ సేమ్ డిజైన్లో 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సెంటర్లో పింక్ వచ్చినప్పుడు అటు ఇటు మనకు గ్రీన్ కలర్ వచ్చేసింది, సెంటర్లో గ్రీన్ వచ్చినప్పుడు అటు ఇటు మనకు పింక్ వచ్చేసింది అనమాట. ఓకేనా, సో ఇలా చక్కగా వచ్చేస్తుంది మనకు. డైలీ యూసేజ్ అండి, చాలా బాగుంటుంది. లేడీస్కి స్పెసిఫిక్గా కాబట్టి ఇది సన్నగా నీట్గా వచ్చేసింది. మాకు నైస్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. కనిపించినట్టుగా ఉండాలి, లేదా మా చేతులు సన్నగా ఉంటాయి, లేదా మా చేతులకి సన్నగే బాగుంటాయి అనుకున్న వాళ్ళకు ఇది యూ కెన్ గో ఫర్ దిస్ అనమాట. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అయితే దీంట్లో ఏమేమి సైజెస్ ఉన్నాయి, రేట్ ఎంత ఒక్కసారి చూద్దాం. ఓకే, సో రేట్ వచ్చేసి మనకు 300 ఓన్లీ అండి. ఓన్లీ 300 రూపీస్కి మనకు దొరుకుతుంది. సైజ్ వచ్చేసి 9 to 23 సైజెస్ వరకు ఉన్నాయి. 9 సైజ్ నుంచి 23 సైజెస్ వరకు ఉన్నాయి. రింగ్స్ దగ్గర వచ్చే ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే సైజ్ ఎలా తెలుస్తుంది? ఒకటి, గుడ్డిగా కరెక్ట్గా రావాలి అంటే మీకు నియర్ బై గోల్డ్ స్మిత్, మీకు మనకు ఫ్యామిలీ డాక్టర్ లాగా చాలామందికి ఫ్యామిలీ గోల్డ్ స్మిత్స్ కూడా ఉంటారు. అంటే ప్రతిసారి మనం వాళ్ళ దగ్గర వెళితే గోల్డ్ విషయం కాబట్టి నమ్మకం ఉండాలి అన్నట్టుగా మనకు తరతరాల నుంచి మన ఫాదర్స్ మా అమ్మ వాళ్ళు అలా అక్క ఎవరైతే చేయించుకుంటారో అక్కడే మనం చేయించుకుంటాం కదా తరతరాలుగా. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేకపోతే నియర్ బై గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళినా మీకు కరెక్ట్ అక్యురేట్గా తెలుస్తుంది. లేదండి ఆ ఫెసిలిటీ లేదు, ఏదైనా జనరలీ ఉంటుంది ఫెసిలిటీ, కాకపోతే ఏదైనా కారణం వల్ల బయటికి వెళ్ళలేము, లేదా బద్ధకము, లేదా ఇంకే విషయమైనా, లేదా నిజంగానే లేదనుకుందాం, అసలు ఆ ఏరియాలో గోల్డ్ స్మిత్సే లేరు అనుకుందాం. అలాంటి వాళ్ళకు ఒక చిన్న ప్రక్రియ ఉంది, మీరు నాకు వాట్సాప్ చేసేస్తే నేను అది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ పంపిస్తాను. కాకపోతే అది ఎగ్జాక్ట్ ఇస్తుందా ఇవ్వదా అనేది చెప్పలేం, కాకపోతే నియర్ బైగా ఇస్తుంది. ఎందుకంటే దానికి నేను థ్రెడ్ వాడండి అంటే మీరు టేప్ వాడతారు, నేను టేప్ ఎందుకండి, నేను థ్రెడ్ అని నేను ఫస్ట్ ఎలా ఉంటుందో టేక్ ఇస్ థ్రెడ్ అండ్ వ్రాప్ ఇట్ టు ద ఫింగర్ అన్నట్టుగా రాస్తాను. థ్రెడ్ అన్నప్పుడు థ్రెడ్ వాడాలిగా, మీరు టేప్ వాడతారు, టేప్ వాడే వరకు మెజర్మెంట్ దొబ్బుతుంది. సింపుల్. అందుకే నేను చాలా ప్రాసెస్ అనేది నేను చాలా సింప్లిఫైడ్గా చేస్తూ ఉంటాను. కొందరు మాత్రం ఆ ప్రాసెస్ని కాంప్లికేట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే స్టోర్కి వచ్చిన వాళ్ళకు నేను బేసిక్గా చెప్తూ ఉంటాను, ఇది ఇలా ఉంటుందండి, ఇది మీరు రోజు వాడాలి అంటే అది వినరు. ఎందుకంటే మనం ప్రోడక్ట్ చూస్తూ ఉంటాం కాబట్టి మన మైండ్ అంతా ప్రోడక్ట్ మీద ఉంటుంది. నేను ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఆల్మోస్ట్ 3 times చెప్పిన తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు. నేను వచ్చిన ప్రతి కస్టమర్కి ఇదే చెప్తాను అనమాట, నేను మీ ఈ సినారియోని నేను వీడియోలో చెప్పాను, నేను చెప్పింది కూడా వినండి. అందుకే స్టోర్లో నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మానేశాను అనమాట. ఎందుకంటే చెప్పేటప్పుడు వినట్లేదు, అడిగిందే అడుగుతారు. ఏమన్నా అంటే మరి కస్టమర్ ఈస్ కింగ్ కదండి, మరి కింగ్ అంటే ఆ మాత్రం మీకు పేషెన్స్ ఉండాలి. కొందరు నీతులు చెప్తూ ఉంటారు, కస్టమర్ ఈజ్ ఎ కింగ్, కస్టమర్స్ దగ్గర మీ దగ్గర మీకు పేషెన్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. మరి కస్టమర్ ఈజ్ ఎ కింగ్ అన్నప్పుడు కస్టమర్ కూడా కింగ్ లాగానే బిహేవ్ చేయాలి కదండి, మరి కిందికి రావద్దు కదండి కదా. నేను మాట్లాడితే ఇలాగే ఉంటుందండి. అంటే మాకు మాత్రమే రూల్స్, మీకు రూల్స్ కాదు అని కాదు, అందరికీ రూల్స్ పాటించాలి. మరి కస్టమర్ ఈజ్ ఎ కింగ్ షుడ్ నాట్ బార్గెన్.
కస్టమర్ ఈజ్ ఎ కింగ్, కింగ్ షుడ్ బిహేవ్ లైక్ ఎ కింగ్. సింపుల్. ఓకేనా? నేను చెప్పినట్టు వింటే మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి సాటిస్ఫాక్షన్తో మీరు స్టోర్ నుంచి బయటికి వెళ్తారు. ఓకేనా? ఇది ఓకే. సో ఇదనమాట 9 to 23 వరకు ఉందన్నమాట. ఓకేనా? ఆ ప్రొసీజర్తో చేస్తే అప్రాక్సిమేట్గా వస్తుంది. మీరు అడ్జస్ట్ చేసుకుంటాను అంటే ఆ ప్రొసీజర్తో చేయొచ్చు. లేదా బెస్ట్ థింగ్ నాకు కరెక్ట్గా నెంబర్ కావాలి అంటే గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్ళిపోండి సింపుల్గా. స్టోర్కి వస్తే మేము ఎలాగో చెక్ చేసి చెప్తాం కాబట్టి స్టోర్కి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు. మీకు ఆన్లైన్ తీసుకునే వాళ్ళకు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ ఫింగర్ రింగ్ చూపిస్తాను. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూపించింది సింపుల్ అన్నాను కదా, అంటే లైట్గా ఉండాలి, సన్నగా ఉండాలి. అయితే చాలామందికి సింపుల్ అనేవి నచ్చవు. ఎందుకంటే అసలు జ్యువెలరీ అంటేనే కనిపించడానికి వేసుకుంటాం కదండి, అసలు ఇది ఏం కనిపిస్తుందండి నా చేతికి అనుకున్న వాళ్ళు దీనికన్నా ఎక్కువ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకు మంచిగా ఎక్కువ స్టోన్స్ వచ్చేసి అసలు పెట్టుకుంటే ఇలా చక్కగా తీసి చూపిస్తాను. ఇలా పెట్టుకుంటే కనిపించాలి అనుకున్న వాళ్ళకి చూడండి. ఇదైతే మనకు కనిపించాలి కంప్లీట్గా అనుకున్న వాళ్ళకి. లేదండి మాకు కనిపించకూడదు, చాలా సింపుల్గా ఉండాలి, అసలు వేసుకున్నట్టుగా ఉండాలి. అఫ్కోర్స్ ఇది నా చేతికి అసలు బాగాలేదనుకోండి, అది వేరే విషయము. మీ చేతికి బాగుంటుంది. ఓకేనా? నా చేతికి ఎందుకు బాగుండదు? ఆబ్వియస్లీ నాకు హెయిర్ ఉందండి. ఓకేనా? సో చూడండి. ఓకే, ఫోకస్ సరిగ్గా అవ్వట్లేదు. అది కూడా సింపుల్గా ఉంటుంది. మేము సింప్లిసిటీతో ఉండామని చిన్నప్పటి నుంచి సింప్లిసిటీగా బతికాము, మేము సింపుల్గా ఉంటాము అనుకున్న వాళ్ళకి ఇది. అసలు సింప్లిసిటీ ఎందుకండి? అసలు జ్యువెలరీ అంటేనే నలుగురికి కనిపించేటట్టు వేసుకుంటాము, అందులో ఉంగరాలు అంటే నలుగురికి కనిపించాలి అన్నట్టుగా ఉన్న వాళ్ళకంటే ఇది చూడండి. ఇది దూరం నుంచి కూడా మనకు డిజైన్ అనేది ప్యాటర్న్ చక్కగా కనిపించేస్తుంది. సో కస్టమర్స్లో చాలా రకాలుగా ఉంటారు. సింప్లిసిటీ కోరుకునే వాళ్ళు ఉంటారు, ఆర్భాటంకి బాగా కనిపించాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? చూడండి, మీకు పైన కింద ఫ్లవర్ టైప్లో వచ్చేసి మధ్యలో నుంచి ఒక చిన్న మంచి డిజైన్ వచ్చేసింది. ఇలా చక్కగా ఉంటుంది అనమాట. కొంచెం పింకిష్లో వస్తుంది, రోజ్ గోల్డ్ టైప్లో. ఓకేనా? మరీ రోజ్ గోల్డ్ కాదు, నియర్ బై రోజ్ గోల్డ్ టైప్లో వస్తుంది. ఫ్యాన్సీ డిజైన్ కాబట్టి కొంచెం పింకిష్ షేడ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక ఫ్లవర్లో మనకు పింక్ స్టోన్, ఇంకో ఫ్లవర్లో మనకు గ్రీన్ స్టోన్ రావడం జరిగింది. సో ఇది ఫోకస్ కొంచెం సతాయిస్తుంది ఈరోజు. ఓకే, చూడండి, దగ్గర నుంచి చూపించేస్తున్నాను. అయితే ఇది కూడా మనకు ఏమేమి సైజెస్లో ఉన్నాయన్నది ఒక్కసారి చూద్దాం. ఇది మనకు వచ్చేసి, ఎందుకమ్మా ఫోన్ అంతగానం ఊగుతున్నావు, స్టడీగా ఉండు, గుడ్ బాయ్. సో ఈ డిజైన్ వచ్చేసి మనకు 300 ఓన్లీ, కంప్లీట్గా పంచలోహం. మీరు స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు. ఒకవేళ మీరు పాత్రలు కడుగుతారు, నిమ్మకాయ తగులుతుంది, విమ్ బార్ తగులుతుంది, అలాంటి వాళ్ళకు ఇంకా బాగా మెరుపు వస్తుంది అనమాట. ఓకేనా? సైజ్ వచ్చేసి మనకు 9 to 24 వరకు ఉందండి. ఇంతకుముందు 18, 17 వరకే వచ్చేవి. మీరు కొందరు అడిగారు, మా 22 సైజు వాళ్ళకు ఇవ్వరా అండి, చేయించరా అంటే చేయించానమాట. 24 సైజు వరకు చేయించానమాట. 9 to 24, 87 కుదరలేదండి. 87 సైజు ఉన్న వాళ్ళకు ఐఎమ్ సారీ, ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఈ డిజైన్లో అయితే నేను హెల్ప్ చేయలేను, వేరే డిజైన్లో ఏమైనా హెల్ప్ చేస్తే చూద్దాము. బట్ ఇది మాత్రం 9 to 24 సైజ్ వరకు ఉంది. అంటే 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 and 24లో ఉందన్నమాట. ఓకే, సో ఇది కనుక నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. లేటెస్ట్ 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. సో ఇవండి ఈరోజుకి ప్రోడక్ట్స్. మీకోసం ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.